హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వీడియోలో ఒక ట్రిప్ అండి. 2 days హాలిడేస్ వచ్చాయి కదా రాఖీకి, సండే మండే. అందుకని చెప్పి మేము బయటికి వెళ్ళామండి. మేము అనుకున్నది ఏంటంటే మహాబలేశ్వర్ వెళ్దాము అని అనుకున్నాము, ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్. కానీ మాకు కుదరలేదండి. ఈ గుజరాత్లో ఎక్కువగా వర్షాలు పడి రోడ్లన్నీ పాడైపోయినాయి అని చెప్పారు. అటువైపు కూడా మహారాష్ట్రలో కూడా రోడ్లన్నీ పాడైనాయి అని చెప్పారు. అందుకని చెప్పి మేము వెళ్ళలేదండి సండే రోజు. ఇంకా సండే రోజు ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాంలే అని చెప్పి మేము ఒక టెంపుల్ ఉందని చెప్తే దానికి వెళ్ళామండి. నేనైతే అటువైపు ఫస్ట్ టైం వెళ్ళానండి, ధరంపూర్ సైడు వర్షాకాలంలో. కానీ చాలా బాగుందండి. రోడ్ 2 పక్కల చెట్లు బాగా ఉండి గ్రీనరీ చాలా బాగుంది. ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అండి. ఇది మేము ఉండే చోట దగ్గర నుంచి 60 kilometers దూరంలో ఉందండి. చాలా బాగుంది. ఇది ధరంపూర్లో ఉందండి. ఈ టెంపుల్ వచ్చి శివుడి టెంపుల్. లోపల కూడా వ్యూ చాలా బాగుంది. ఆ రోజు హాలిడే అవటం వల్ల చాలామంది వచ్చారు. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళాను. 2 వైపులా పెద్ద పెద్ద ఏనుగులతో బాగుంది గుడి. లోపల కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్నీ శివుడి టెంపుల్ అయినా కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారండి. కృష్ణుడు, రాముడు అందరూ ఉన్నారు. కానీ చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను ఫస్ట్లో ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంకెందుకులే అడికైనా అనుకున్నాను. కానీ వెళ్ళిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. మంచిగా గుడిలో దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఉంది అనిపించింది. ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉన్నారండి. బాగుంది టెంపుల్ కూడా. మీరెవరైనా ఎప్పుడైనా చూడలేదు అనుకుంటే ఇటువైపు వచ్చినట్లయితే తప్పకుండా ఈ గుడికి వెళ్ళి చూడండి. ఈ ధరంపూర్ వలసాడ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. గుళ్ళన్నీ చాలా బాగుంటాయి కూడా. ఇంకోటి వచ్చేసి ధరంపూర్లో రామచంద్ర ట్రస్ట్ ఒకటి ఉందండి. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా విజిటింగ్ బాగుంటుంది. గుడి కూడా చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది అందరికీ. చూసారు కదా, చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. అందరూ ఉన్నారు, రాధాకృష్ణుడు అందరు ఉన్నారండి. శివుడు అయితే అన్ని ఫేసెస్తో బాగుంది టెంపుల్. రెడీ కూడా బాగా చేశారు. అన్ని దేవుళ్ళని చక్కగా అన్నీ మంచిగా పెట్టి. అక్కడ భోజనం కూడా ఉంటుందండి. కానీ మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి మాకు భోజనం దొరకలేదండి. అందుకని చెప్పి మేము అక్కడి నుంచి కొంతసేపు అక్కడే కూర్చొని అక్కడి నుంచి బయటకు వచ్చాము. మేము వచ్చేటప్పటికే 4 అయిందండి. ఇంకా బయటకు వెళ్ళి అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాంలే అని చెప్పి మేము బయట హోటల్కి వెళ్ళాము. నేను వచ్చేసి ఫస్ట్ మసాలా పాపడను మజ్జిగ ఆర్డర్ చేసుకున్నామండి. మసాలా పాపడ్ మా బాబుకి చాలా ఇష్టం, మజ్జిగ కూడా ఇష్టంగా తాగుతారు. వాళ్ళిద్దరే తాగుతారు మజ్జిగ, నేను తీసుకోను, నాకు ఇష్టం ఉండదు. అప్పడం మీద ఆనియను, టమాటో అన్నీ వేసిస్తాడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మెయిన్ కోర్స్లోకి వచ్చేసి పన్నీర్ కర్రీ, పన్నీర్ హండీ అను రోటీ ఆర్డర్ చేశానండి. లేట్ అయిపోయింది, 4 అయిపోయింది మాకు. అందుకని చెప్పి ఇంకా రైస్ ఏం తింటాంలే అని ఈ పన్నీర్ కర్రీ అను రోటీ ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి నేను బయట ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. భోజనం అయిన తర్వాత చాలా రోజులు అయిపోయిందండి ఐస్ క్రీమ్ తిని. ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాను, ఇంకా ఇప్పుడే తీసుకున్నాను. ఈ ఐస్ క్రీము లోపల అయితే హోటల్లో 1 scoop ఇస్తాడండి. 100 rupees అలా తీసుకుంటాడు. 100 rupees ఎందుకులే వేస్ట్ అని బయట తీసుకున్నానండి. కప్పు బయట వచ్చేసి 30 రూపాయలకే ఇస్తాడు. మీలో ఎంతమంది ఇలా ఆలోచిస్తారు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేము దాహ్ను మహారాష్ట్ర డిస్టిక్ అండి. ఇది కూడా వెదరు చాలా బాగుంది. 2 వైపులా ఇది కోస్టల్ ఏరియా అండి. 2 వైపులా కూడా చెట్లు, వర్షాలు బాగా పడినాయి కదా, చెట్లన్నీ బాగుండి చాలా బాగుంది ప్లేసు చూడటానికి. బాగా గ్రీన్గా. ఇది వచ్చేసి నేను మా బాబుకి రాఖీ కట్టానండి. మా బాబుకి ఇక్కడ ఎవరు లేరండి, సిస్టర్స్ కట్టేవాళ్ళు. అందుకని చెప్పి నేనే కట్టాను. ప్రతి సంవత్సరం నేనే కడతాను. ఇది వచ్చేసి దాహ్ను బోర్డీ బీచ్ అండి. ఇది మేము ఉండే దగ్గర నుంచి 1.5 hour డిస్టిక్లో ఉంటుందండి. నేను ఫస్ట్ టైం వచ్చాను. కానీ బీచ్ కూడా చాలా బాగుంది. వాటర్ కానీ కొంచెం బ్లాక్గా ఉన్నాయండి, కానీ
బాగుంది బీచ్. కొంతసేపు అక్కడే కూర్చున్నాము. మా వారు మా బాబు ఫోటోలు దిగారు. కొంతసేపు అక్కడే కూర్చొని అక్కడ రైడ్స్ ఏం లేవండి. ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక కారు జీప్ అలాంటివి ఉన్నవి. క్యామిల్ కూడా ఉందండి. ఎక్కేవాళ్ళు క్యామిల్ కూడా ఎక్కవచ్చు. కొంతసేపు అలాగే సముద్రం దగ్గర కూర్చొని ఇంకా మా బాబు ఇది కార్ ఎక్కుతానన్నాడండి, జీపు. ఇంకా వాడిని అది ఎక్కించి కొంతసేపు అలాగా ఇచ్చేసి, పిల్లలకి అవే ఇష్టం కదా బయటికి వెళ్తే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.